హైదరాబాద్ లో నీటి కష్టాలు లేవన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. నాగార్జున సాగర్ డెస్ట్ స్టోరేజ్ నుండి పంపింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 6 నెలల పాటు బల్దియాలో నీటి సరఫరాకు ఎలాంటి డోకా లేదని జలమండలి అధికారులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు మున్సిపల్ అధికారులు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని, సరిపడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు. ఇవాళ జలమండలిలో అధికారులతో రివ్యూ నిర్వహించారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. సిటీలో నీళ్ల సరఫరా, ట్యాంకర్ల బుకింగ్స్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్లో మా ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2610 MLD అండి. దాని నుంచి 2400 మిలియన్ లీటర్లు పర్ డే సిటీకి ఇస్తున్నాం. బెంగళూరులో వాళ్ళది 1460 మిలియన్ లీటర్స్ పర్ డే. 1000 మిలియన్ లీటర్స్ అదనంగా ఉంది. మాకు సమృద్ధిగా నీళ్లున్నాయి. రాబోయేటువంటి 5-6 నెలల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బోర్వెల్స్ పైన ఆధారపడేది మన సిటీలో చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూసినట్లయితే దాదాపు 31,706 మంది కస్టమర్స్ అంటే మెట్రో వాటర్ బోర్డు కొన్న కనెక్షన్లు 13.4 lakh కనెక్షన్స్. దిస్ ఈజ్ అబౌట్ 31,706 అంటే 2.2% కన్స్యూమర్స్ మాత్రమే మనకు ట్యాంకర్లు అడుగుతున్నారు. హైదరాబాద్ లో నీటి ఎద్దడి అనేది అబద్దమన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. బెంగళూరు కంటే 1000 మిలియన్ లీటర్ల నీళ్లు అదనంగా జనానికి అందిస్తున్నామని స్పష్టం చేశారు. గ్రౌండ్ వాటర్ తగ్గిన చోట ట్యాంకర్ల బుకింగ్స్ వస్తున్నాయని చెప్పారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 31,726 ట్యాంకులు బుక్ చేసుకున్నారన్నారు దానకిషోర్. మార్చితో పోల్చితే 10,000 మంది వినియోగదారులు పెరిగారని చెప్పారు. 48,000 ట్రిప్పులు అదనంగా మనం మార్చిలో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఎస్టిమేట్ చేసి ఏప్రిల్కి వచ్చేటప్పుడు దాదాపు 2.2 lakh ట్రిప్పులు అవసరం అని చెప్పేసి తెలుసుకుంటే ప్రభుత్వం దగ్గర రివ్యూ జరిగింది. అందుకు నేను కూడా ఒక వారం క్రితం రివ్యూకి వచ్చాను. ఆ రివ్యూలో ఏం డిసైడ్ చేశామంటే 567 ట్యాంకర్లు ఎన్ని ఉంటాయి పోయిన సంవత్సరం. ఈసారి వాటిని 1000 ట్యాంకర్లకు పెంచుతున్నాం. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయంటే 12 గంటల లోపల ట్యాంకర్ డెలివరీ చేయమని చెప్పున్నారు. ఇప్పుడు దాన్ని రాబోయే 4 రోజులు 24 hours తీసుకురాబోతున్నాము. అట్లాగే ఏప్రిల్ ఎండ్కి వచ్చేలో 12 గంటల లోపల ట్యాంకర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి షెల్స్ మేము టెండర్లు చేయించి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. రాబోయే 5-6 నెలల పాటు నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు దానకిషోర్. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కుకట్పల్లి, షేక్పేట్లో యూజింగ్ వాటర్ కొరత ఉందన్నారు. మార్చిలో 48,000 ట్రిప్పులు అదనంగా ఇచ్చామన్నారు. నెలకు 3,20,000 ట్రిప్పులు సరఫరా చేసేలా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు కన్వే దిస్. 31,000 మంది కస్టమర్స్ లో 10,000 మంది కస్టమర్స్ న్యూగా వచ్చారు. ఈ 10,000 మంది కూడా మార్చి నెలలో ఎక్కువగా వచ్చారు. సో ఆ డిమాండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కొంత ట్యాంకర్స్ ఇబ్బంది వచ్చింది. అది ఇప్పుడు మీరు విన్నారు, ఒక 2,500 ట్యాంకర్లు బియాండ్ 24 hours నడుస్తున్నాయి ట్రిప్పులు. అది కూడా 2-3 రోజులు సెట్ అయిపోతుంది. ఎందుకంటే గత వారం రోజులైనా దాదాపు 120 ట్యాంకర్ ట్రిప్పులు చేశాము. నైట్లో ట్యాంకర్ ట్రిప్పులు చేయడం జరిగింది. ఈ ట్యాంకర్లకి ఇచ్చేటువంటి డబ్బు కూడా పెంచాం, కానీ అది కన్స్యూమర్స్ పైన పెట్టలేదు. దాదాపు నైట్లో వచ్చే ట్యాంకర్కి ఒక్కొక్క ట్యాంకర్కి 5,000 లీటర్ల ట్యాంకర్కి 150 రూపాయలు ధర పెంచాం. ఎవరికి? ట్యాంకర్ ఓనర్కి ఇచ్చాం డబ్బులు అదనంగా పనిచేయించుకునే దాన్ని, కానీ కన్స్యూమర్స్ పైన ఎక్కడ కూడాను పెంచట్లేదు దాన్ని. నగరంలో 200 చలివేంద్రాలు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించామని చెప్పారు. ముఖ్యంగా ఆసుపత్రుల దగ్గర ప్రియారిటీ ఇచ్చామని చెప్పారు. ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే తట్టుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. గత సీజన్లో వర్షాలు తక్కువ కురవడం, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటాయి. డే బై డే వాటర్ సప్లై జరుగుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 3 నెలలు నీటి కొరతను ఎదుర్కొనేందుకు జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సరిపడా నీటిని తెచ్చేందుకు అవసరమైన మార్గాలను వెతుకుతున్నారు.